ఐరోపా ఖండం తీవ్రమైన హీట్ వేవ్ గుప్పిట్లో చిక్కుకుంది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదై యూరోప్ దేశాలు భగభగలాడుతున్నాయి. జర్మనీ, చెక్ రిపబ్లిక్, పోలాండ్, ఇటలీ, హంగరీ దేశాల్లో సూర్యుడు నిప్పులు జరుగుతున్నాడు. ఎండల తీవ్రతకు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు నిండిపోగా రవాణా వ్యవస్థలు, అగ్నిమాపక సేవలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రోమ్, వెనిస్, మిలాన్ వంటి చారిత్రాత్మక నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే నది నీరు వేడెక్కి స్విట్జర్లాండ్లో ఏకంగా ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరోప్ను వణికిస్తున్న ఎండలు మునుపటి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తున్నాయి. జర్మనీలో వరుసగా రెండో రోజు ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు జర్మనీలోని మోకెర్న్ ట్రెవిడ్జ్ ప్రాంతంలో ఏకంగా 41.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు రోజే జర్మనీలో సార్ బ్రూకెన్ నగరంలో 41.3 డిగ్రీలు నమోదవ్వగా తాజాగా ఆ రికార్డు కూడా చెరిగిపోయింది. ఎండదెబ్బకు వడదెబ్బ తగిలి ముఖ్యంగా వృద్ధులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల పాలవుతున్నారు. చెక్ రిపబ్లిక్లోనూ శనివారం చరిత్రలోనే అత్యధిక వేడి నమోదైంది. ప్రేగ్ నగరానికి ఉత్తరాన ఉన్న డోక్సాని వాతావరణ కేంద్రంలో ఉష్ణోగ్రత 40.8 డిగ్రీల సెల్సియస్ గా రికార్డైంది. రాజధాని ప్రేగ్ సహా దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇటలీ కూడా భానుడి భగభగలకు విలవిలలాడుతోంది. రోమ్, వెనిస్, ఫ్లోరెన్స్, మిలాన్ సహా 18 నగరాలకు ఇటలీ ప్రభుత్వం రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు ఎండల తాకిడి తట్టుకోలేక చేతి ఫ్యాన్లు, బ్యాటరీ ఫ్యాన్లు వాడుతూ నీడ కోసం పరుగులు తీస్తున్నారు. హంగేరీ సైతం గత 2 దశాబ్దాలలోనే అత్యంత భయంకరమైన హీట్ వేవ్ ను ఎదుర్కొంటోంది. రాజధాని బుడాపెస్టులో శనివారం 37 డిగ్రీలు నమోదు కాగా రాబోయే రోజుల్లో ఇది 40 డిగ్రీలు దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పోలాండ్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 100 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఎండల ప్రభావం ఐరోపా విద్యుత్ రంగంపై కూడా పడింది. స్విట్జర్లాండ్లో ఉన్న ఐరోపా ఖండంలోనే అత్యంత పురాతనమైన బెజ్నౌ అణు విద్యుత్ కేంద్రాన్ని స్విస్ ఇంధన సంస్థ ఆక్స్పో తాత్కాలికంగా గ్రిడ్ నుంచి తొలగించింది. ఈ అణు కర్మాగారాన్ని చల్లబరచడానికి ఆరే నది నీటిని ఉపయోగిస్తారు. అయితే ఎండల తీవ్రతకు ఈ నది నీటి ఉష్ణోగ్రత వరుసగా రెండో రోజు కూడా 25 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. ఇంత వేడి నీరు అణు రియాక్టర్ల కూలింగ్ సిస్టమ్ కు పనికి రాకపోవడంతో ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యగా 2 రియాక్టర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు కంపెనీ ప్రకటించింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు యూరోప్లో ప్రస్తుత పరిస్థితులే అద్దం పడుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.